ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 1400 కేజీల బంగారంతో పట్టుబడ్డ టాప్ నాయకుడు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ బంగారం అంటేనే ఒకలాంటి ఆసక్తి వ్యక్తం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 గ్రాముల బంగారాన్ని ఒక సగటు వ్యక్తి, మధ్యతరగతి జీవి కొనేందుకు ముందు వెనక ఆలోచించాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ఉన్న వేళ ఏకంగా 1400 కేజీల బంగారం ఒకేసారి 2 వాహనాల్లో దొరికేస్తే అంతకు మించిన సంచలనం ఇంకేముంటుంది. ఇప్పుడు అలాంటి షాకింగ్ సీన్ తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులో కాంచీపురం జిల్లాలో తాజాగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా గస్తీ నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ కంటైనర్ లారీలను సోదాలు జరిపారు. ఈ సోదాలలో ఈ సందర్భంగా వారికి షాకింగ్ అనుభవం ఎదురయ్యింది. ఎందుకంటే ఒక లారీలో ఏకంగా 1000 కేజీల బంగారం ఉంటే మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించి ఇంత భారీగా బంగారం పట్టుబడడం సంచలనంగా మారింది. ఇంత భారీగా పట్టుబడిన బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవడం గమనార్హం. మొత్తం 1400 కేజీల బంగారానికి విలువ కేవలం 400 కేజీల బంగారాన్ని మాత్రమే అధికారిక పత్రాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.